జగన్కి చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా లేకపోతే బాబు తరపున రేవంత్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడా అన్నది తెలియాలి. ఎందుకంటే గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు అధికారం దిగిపోయిన తర్వాత బాబు ఇంటిని ఏదైతే లింగమనేని వాళ్ళకి సంబంధించిన దాన్ని స్వాధీనం చేసుకోవాలి అన్న ప్రయత్నం జరిగింది, అది జరగలేదు. కానీ ప్రజావేదిక అన్నది ప్రభుత్వ ప్రదేశం, దాన్ని కూల్చడం జరిగింది. అయితే జగన్కి సంబంధించిన లోటస్ పాండ్ ఇవాళ కాదు, ఏనాడో కట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి హయాంలోనే కట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడే ఉంటూ ఉండేవాడు. అలాంటి లోటస్ పాండ్లో అక్రమ నిర్మాణాలు జరిగినాయి అని తాజాగా కూల్చివేత, ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నది అదే. జగన్కి సంబంధించిన లోటస్ పాండ్లో అక్రమ నిర్మాణాలు జరిగినాయి అన్నట్టుంది. అందులో పోలీస్ పోస్ట్ అని ఇతరత్ర వాటి కోసం అంటూ కన్స్ట్రక్షన్ చేసేశారు. అది ప్రభుత్వ స్థలంలో చేశారంటూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఇచ్చిన అటువంటి ఫిర్యాదుల మేరకు యాక్షన్ తీసుకోవడం ఇప్పుడు జరిగింది. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగలేదు. రేవంత్ అంతకుముందే ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు జరగదు, ఇప్పుడు జరిగింది. అంటే రేవంత్ని అసలు ముఖ్యమంత్రిగా కూడా గుర్తించలేదు జగన్, అది ఒక ఆస్పెక్టు. రెండోది, అక్కడ ప్రజలకు సంబంధించి ఇబ్బంది తలెత్తింది అన్నటువంటిది. ఓవరాల్గా చూస్తే చంద్రబాబు గారు పవర్లోకి రావడం, రేవంత్ తన శిష్యుడు లేకపోతే తన సహచరుడు అయినటువంటి రేవంత్ అక్కడికి రావడం, జగన్ ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఈ సంఘటన జరగటం అన్నటువంటిది రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. మామూలుగా అయితే కనుక ఈ సహజ సిద్ధమైన అక్రమ నిర్మాణాల తొలగింపు అవుతుంది. కానీ అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నా కూల్చేస్తానంటూ ప్రజావేదికను కూల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తనే అక్రమ నిర్మాణం ఎట్లా చేసుకున్నాడు లోటస్ పాండ్లో అన్నట్టు ఇప్పుడు చర్చనీయాంశం.